మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు విపరీతంగా గాలిస్తున్నారు. 6 బృందాలుగా ఏర్పడి రామ్ గోపాల్ వర్మ కోసం గాలిస్తూ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒక పక్క పోలీసులేమో ఆయన కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు పట్టుకోవడానికి. కానీ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఫామ్ హౌస్లో దాక్కున్నాడో, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాడో తెలియదు, కానీ ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను గతంలో ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ వల్ల నేను ఎవరి మీదైతే పోస్టులు పెట్టానో వాళ్ళకి ఏమీ కాలేదు, వాళ్ళేమీ ఇబ్బంది పడలేదు. కానీ థర్డ్ పర్సన్కి ఆయన మనోభావాలు దెబ్బతిని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కేసు ఆధారంగా చేసుకుని, ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని నా మీద సెక్షన్స్ పెట్టి కేసులు పెడతారు. పోలీసులు నా కోసం తిరుగుతున్నారు. అసలు ఇది కేసు వర్తిస్తుందా? నేను ఎవరినైతే అన్నానో వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడి నా మీద కేసు పెడితే పరిగణలోకి తీసుకోవాలి, కానీ ఎవడో ముక్కుమోహం తెలియనోడు వచ్చి కేసు పెడితే నా కోసం పోలీసులు తిరగడం ఏంటి, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వీడియోతో పోలీసులకి ఇంకా పుండు మీద కారం జల్లినట్టయింది. ఇప్పటికే పోలీసులు విపరీతంగా గాలిస్తూ ఉన్నారు. ఆయన పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతూ ఉన్నాడు. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి మారిపోయి ఆయన వీడియోలు రిలీజ్ చేస్తూ ఉండటంతో పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మని ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని ఈడ్చుకురండి అని చెప్పి ఒక పోలీసు ఉన్నతాధికారి ఈ గాలిస్తున్నటువంటి పోలీసులకు చెప్పాడంట. ఎక్కడున్నా సరే ఆయన పట్టుకొని తీరాల్సిందే, ఇది పోలీసులకు ఒక సవాలుగా మారిందని చెప్పి చాలా సీరియస్ అంట పోలీసు అధికారులు. ఎందుకంటే ఈయన కోసం ఈయన ఆఫీస్కి వచ్చి వాళ్ళ సిబ్బందిని అడిగి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగి ఎక్కడున్నారంటే కొంతమంది పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. వర్మ గారు తమిళనాడులో చెన్నై అక్కడ షూటింగ్లో ఉన్నారు, లేదంటే కోయంబత్తూరులో ఉన్నాడని ఒకటి చెప్తాడు, లేదా హైదరాబాదు శివార్లలో ఫామ్ హౌస్లో ఉన్నాడని చెప్పి లొకేషన్ బట్టి కనిపిస్తూ ఉంది. అంటే పూర్తిగా పోలీసులను కూడా కన్ఫ్యూజ్ చేసేసి ఇక్కడ పోలీసులతో ఒక గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియోతో పోలీసులు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి తీసుకురండి, లేదంటే రావద్దని చెప్పి పోలీసులు కూడా కొంత సీరియస్గా పై ఆఫీసర్లు వార్నింగ్ ఇచ్చారంట. ఇప్పుడు 6 బృందాలుగా విడిపోయి పోలీసులు రామ్ గోపాల్ వర్మ కోసం గాలిస్తూ ఉన్నారు. తమిళనాడు, తర్వాత కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు రాష్ట్రాలన్నింటిలో కూడా పోలీసులు గాలిస్తున్నారు, కానీ ఇప్పటికీ సమాచారం లేదు. అయితే రామ్ గోపాల్ వర్మ ఒక స్ట్రాటజిక్గానే ఆయన పోలీసులకి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎందుకంటే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు కోర్టులో. బుధవారం మధ్యాహ్నం ముందస్తు బెయిల్కి సంబంధించిన హీరింగ్ ఉంది. అయితే ముందస్తు బెయిల్ వస్తే ఆయన పోలీసుల విచారణకి హాజరవుతాడు. ఎందుకంటే బెయిల్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయరు ఆయన్ని. సో ముందస్తు బెయిల్ రాలేదు అనుకోండి, ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆయన పోలీసుల విచారణకు హాజరు కావాలి తప్పదు. ఎందుకంటే ధైర్యంగా వస్తాడు బెయిల్ వస్తే. బెయిల్ రాకపోతే సరే విచారణ కన్నా సహకరిద్దాము, నా పాయింట్లో నేను చెప్పుకుందామని చెప్పి రామ్ గోపాల్ వర్మ మానసికంగా సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. ఈ సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ పోలీసుల ఎదుటకు రాబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో పోలీసులు కూడా చాలా సీరియస్గానే కొన్ని క్వశ్చన్స్ కూడా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ నీకు ఇంతకుముందు సినిమాలు తీశారు, మీరు చాలా సినిమాలు తీశారు. లక్ష్మీ ఎన్టీఆర్ కావచ్చు, తర్వాత కమ్మరాజుల్లో కడప బిడ్డలు కావచ్చు, తర్వాత వ్యూహం, శపథం, ఇవన్నీ సినిమాలు చేశారు కదా. దీనికి ఎవరు మీతో ఈ యాంగిల్లో సినిమాలు తీయమని ఎవరు చెప్పారు? అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకుల మీద వాళ్ళని కించపరుస్తూ సేమ్ వాళ్ళ క్యారెక్టర్స్ని పోలిన విధంగా ముఖాలు కలిసేటట్టుగా సేమ్ డిజైన్ చేసి ఎవరు సినిమాలు తీయమన్నారు? వాళ్ళ వ్యక్తిత్వ హననం ఎవరు గురి చేయమన్నారు? మీరు సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు కదా, కొన్ని లేడీస్ ఫోటోలకి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో తల అంటించి వాళ్ళని కించపరిచే విధంగా అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాష పడి మీరు చాలా పోస్టులు పెట్టారు కదా. దీనికి రీజన్ ఏంటి? మీకు ఎవరు ఫండింగ్ చేశారు మీ సినిమాలకి? ఇట్లా పోస్టులు పెట్టమంది ఎవరు? ఈ విధంగా చాలా అవమానకరంగా భాష మాట్లాడమని చెప్పింది ఎవరు? మీ ట్రాన్సాక్షన్స్ ఏంటి? ఎవరు మీకు డబ్బులు పంపించారు? వైసీపీ నాయకుల హస్తం ఉందా? ఇంకెవరి హస్తం ఉంది? ఎవరు కీ రోల్ పోషించారు? మీరు డైరెక్టర్గా ఎవరితో మీరు మాట్లాడారు? ఇవన్నీ కూడా చాలా సీరియస్ క్వశ్చన్స్ ఆయన మీద అప్లై చేసే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు చాలా ప్లాన్డ్గా రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం చేయాలన్నది కూడా చాలా సీరియస్గా వర్కౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఈ సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే. బెయిల్ వస్తే ఆయన అరెస్ట్ చేయరు కాబట్టి ఆ ధైర్యంతో వస్తాడు. ఒకవేళ రాలేదనుకోండి, ఇప్పుడే చాలా సీరియస్గా ఉన్నారు నా మీద పోలీసులు, సరే వెళదామని చెప్పి ఆయన ధైర్యం చేసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులకి ఒక చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. పోలీసులు కూడా అంతే సీరియస్గా ఉన్నారు. పోలీసులతో ఆటలు ఆడుకుంటాడా రామ్ గోపాల్ వర్మ? ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో కావచ్చు, ఛానల్స్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నేనే జీనియస్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో పోలీస్ అంటే ఏంటి, ఏపీ పోలీస్ అంటే ఏంటో కూడా ఆయనకి రుచి చూపిస్తామని చెప్పి చాలా సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
రామ్ గోపాల్ వర్మ మీద ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మద్దిపాడు మండలానికి సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన మీద కేసు పెట్టారు. గతంలో చేసిన పోస్టులన్నిటికీ సంబంధించి ఆయన ఆధారాలతో సహా ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు, తన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు నమోదు చేశారు. 19వ తారీఖు పిలిచారు. ఆయన విచారణకు హాజరు కాలేదు. వాట్సాప్లో మెసేజ్ చేశాడు, నేను బిజీ ఉన్నాను, వేరే షూటింగ్స్లో ఉన్నాను, కొంత సమయం ఇవ్వండి అన్నారు. రెండో ఛాన్స్ ఇచ్చారు, 25వ తారీఖు రమ్మని. అప్పుడు కూడా వెళ్ళలేదు. ఇక 2 సార్లు ఛాన్స్ ఇచ్చినా రాలేదు కాబట్టి అరెస్ట్ చేసి తీరాల్సిందని చెప్పి పోలీసులు వస్తే పోలీసులు కూడా ఇప్పుడు చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియట్లేదు, కానీ వీడియోలు మాత్రం పెడతా ఉన్నాడు. సో ఇది పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి చాలా కసిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అరెస్ట్ అయిన తర్వాత ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం, ఈ సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ వస్తాడని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ పరిణామాల మీద మరొకసారి మనం మాట్లాడదాం.